హాయ్ టు ఆల్. ఇప్పుడు సెకండ్ ఇయర్ జువాలజీలోని సెకండ్ యూనిట్ నుంచి శరీర ద్రవాలు ప్రసరణ లెసన్లోని బిట్స్ చూద్దాం. ఇంతకుముందు యూనిట్ 1 నుంచి బిట్స్ చేశాను. అవి ఎవరన్నా చూడకపోతే ఈ వీడియో తర్వాత చూడండి. ఇప్పుడైతే బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్, ప్రసరణ వ్యవస్థను ఈ వ్యవస్థతో పోల్చవచ్చు. ఆన్సర్, తపాలా రక్షకబట వ్యవస్థ. ప్రసరణ వ్యవస్థను ఈ వ్యవస్థతో పోల్చవచ్చు. తపాలా రక్షకబట వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్, రక్తంలో ఉండే ప్రోటీన్లు ఆల్బుమిన్, గ్లోబ్యులిన్, ఫైబ్రినోజెన్. రక్తంలో ఉండే ప్రోటీన్లు ఆల్బుమిన్, గ్లోబ్యులిన్, ఫైబ్రినోజెన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసరణ వ్యవస్థను ఇలా కూడా పరిగణించవచ్చు. సమన్వయ వ్యవస్థ. ప్రసరణ వ్యవస్థను సమన్వయ వ్యవస్థగా కూడా పరిగణించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబ్యులిన్ ప్రోటీన్ రక్షణలో తోడ్పడుతుంది. గ్లోబ్యులిన్ ప్రోటీన్ అనేది రక్తంలో ఉండే గ్లోబ్యులిన్ ప్రోటీన్ రక్షణలో తోడ్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రక్తపీడనాన్ని కనిపెట్టడానికి, రక్త పరిమాణాన్ని నియంత్రించడానికి ఏ హార్మోన్ ఉపయోగపడుతుంది? రక్తపీడనాన్ని కనిపెట్టడానికి, రక్త పరిమాణాన్ని నియంత్రించడానికి ఏ హార్మోను ఉపయోగపడతాయి? ఆల్డోస్టిరాన్. నెక్స్ట్ క్వశ్చన్, లాక్టియల్లోని లింఫ్ను ఏమంటారు? లాక్టియల్లోని లింఫ్ను కైల్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, శోషరస విధులలో సరైనది. ఆప్షన్ ఏ, శరీర భాగాల నుంచి శోషించిన పోషకాలను, వ్యర్థాలను తిరిగి రక్తంలోకి చేరుస్తుంది. ఆప్షన్ బి, పేగు శోషకాలు లాక్టియల్ను శోషించిన కొవ్వులను, కొవ్వుల్లో కరిగే విటమిన్లను ప్రసరణ వ్యవస్థకు చేరుస్తుంది. ఆప్షన్ సి, శోషరస కణుపుల్లోని హానికర సూక్ష్మజీవులను ఇంకా అన్య రేణువులను తెల్ల రక్త కణాలు భక్షిస్తాయి. ఆప్షన్ డి, పైవన్నీ సరైనవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, రక్తనాళానికి గాయం అయినప్పుడు రక్తస్రావం నివారణలో చైతన్యవంతమయ్యే దశ. ఆప్షన్ ఏ, రక్తనాళ సంకోచం. బి, ఫలకికల అవరోధం ఏర్పడడం. సి, ఫైబ్రిన్ ప్రోటీన్ల జాలకం ఏర్పడడం. ఇక్కడ ఫైబ్రిన్ అండి. నెక్స్ట్ డి, పైవన్నీ సరైనవే. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి. ఆన్సర్ అయితే చూద్దాము. ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. రక్తనాళానికి గాయమైనప్పుడు రక్తస్రావం నివారణలో చైతన్యవంతమయ్యే దశలు రక్తనాళ సంకోచం, ఫలకికల అవరోధం ఏర్పడడం, ఫైబ్రిన్ ప్రోటీన్ల జాలకం ఏర్పడడం. ఇవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, రక్తస్కందన సంవిధానంలో ఫైబ్రినోజన్ను ఫైబ్రిన్గా ఏది మారుస్తుంది? ఇది ఫైబ్రినోజన్ అండి. ఆప్షన్ ఏ, ప్రోథ్రాంబిన్. బి, థ్రాంబిన్. సి, ఫైబ్రినోజన్. ఆప్షన్ డి, ఏది కాదు. రక్తస్కందన సంవిధానంలో ఫైబ్రినోజన్ను ఫైబ్రిన్గా ఏది మారుస్తుందంటే థ్రాంబిన్ మారుస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మొక్కల నుండి తీసిన ప్రతిస్కందకం మూల పదార్థాలు. మొక్కల నుండి తీసిన ప్రతిస్కందకం మూల పదార్థాలు కౌమరిన్ ఇంకా వార్ఫరిన్. నెక్స్ట్ క్వశ్చన్, గుండె అంతర్నిర్మాణంలో అధోమహాశిర కుడికర్ణికలోనికి తెరుచుకునే రంధ్రం వద్ద ఏ కవాటం ఆవరించి ఉంటుంది? దెబేషియస్ కవాటం ఆవరించి ఉంటుంది. గుండె అంతర్నిర్మాణంలో అధోమహాశిర కుడికర్ణికలోనికి తెరుచుకునే రంధ్రం వద్ద దెబేషియస్ కవాటం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, కౌమరిన్స్, వార్ఫరిన్లు ఏ విటమిన్కు విరుద్ధంగా పనిచేసి రక్తస్కందన కారకాలను ఉత్పత్తి కానివ్వవు? ఆప్షన్ ఏ, సి విటమిన్. ఆప్షన్ బి, ఏ విటమిన్. ఆప్షన్ సి, కే విటమిన్. ఆప్షన్ డి, ఈ విటమిన్. క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. కౌమరిన్స్,
వార్ఫరిన్లు ఏ విటమిన్కు విరుద్ధంగా పనిచేసి రక్తస్కందన కారకాలను ఉత్పత్తి కానివ్వవు అంటే ఆప్షన్ సి కే విటమిన్. కే విటమిన్ కదండి రక్తస్కందనంలో ఉపయోగపడేది మనకి. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడిలో గుండె ఏ త్వచం నుంచి ఏర్పడుతుంది? ఏ బాహ్యత్వచం, బి మధ్యత్వచం, సి అంతరత్వచం, డి ఏది కాదు. మానవుడిలో గుండె ఏ త్వచం నుంచి ఏర్పడుతుంది? ఆన్సర్ మధ్యత్వచం నుంచి ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హృదయంలో శిరాకర్ణిక కణుపు ఒకసారి క్రియాశక్మంను జనింపచేయడానికి పట్టే సమయం. ఆప్షన్ 0.6 సెకండ్లు, బి 0.7 సెకండ్లు, సి 0.6 మినిట్స్, డి 0.7 మినిట్స్. హృదయంలో శిరాకర్ణిక కణుపు ఒకసారి క్రియాశక్మంను జనింపచేయడానికి పట్టే సమయం 0.6 సెకండ్లు. హృదయంలో శిరాకర్ణిక కణుపు ఒకసారి క్రియాశక్మంను జనింపచేయడానికి పట్టే సమయం 0.6 సెకండ్లు. నెక్స్ట్ క్వశ్చన్, హార్దిక వెలువరింత ఎలా వస్తుందంటే స్పందన ఘనపరిమాణం ఇంటూ నిమిషానికి జరిగే హార్దిక స్పందనలు. ఇది చేస్తే మనకి హార్దిక వెలువరింత వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, హృదయ చర్యను నియంత్రించే నాడీ వ్యవస్థ ఏది? ఆన్సర్ స్వయంచోదిత నాడీ వ్యవస్థ. హృదయ చర్యలను నియంత్రించే నాడీ వ్యవస్థ స్వయంచోదిత నాడీ వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో స్కందన కారకం కానిది. ఏ హెజ్మన్ కారకం, బి స్టూవర్ట్ ప్రోవెర్ కారకం, సి కాల్షియం అయాన్లు, డి హైడ్రోజన్ అయాన్. ఈ క్రింది వాటిలో స్కందన కారకం కానిది. ఆన్సర్ కానిది అడిగాడు కాబట్టి డి హైడ్రోజన్ అయాను. ఇవి 3 స్కందన కారకాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మహాధమని లాంటి పెద్ద నాళంలో ఉన్న చిన్న రక్తనాళాన్ని ఏమంటారు? ఆన్సర్ వాసోరం. మహాధమని లాంటి పెద్ద రక్తనాళాల్లో ఉన్న చిన్న రక్తనాళాన్ని వాసోరం అంటారు. వాసోరం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసరణ వ్యవస్థ యొక్క అపస్థితులకు చెందినది. ఏ అధిక రక్తపోటు, బి కరోనరీ ధమని వ్యాధి, సి ఆంజినా పెక్టోరిస్, డి పైవన్నీ సరైనవి. ప్రసరణ వ్యవస్థ యొక్క అపస్థితులు అంటే వ్యాధులు. ఆన్సర్ పైవన్నీ సరైనవి. ప్రసరణ వ్యవస్థకు అధిక రక్తపోటు, కరోనరీ ధమని వ్యాధి, ఆంజినా పెక్టోరిస్ ఇవన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, రక్తనిధి కేంద్రాలలో పరీక్ష నాళికలో రక్తస్కందనం నివారించడానికి ఉపయోగించేవి. ఏ సిట్రేటు, బి ఆక్సలేట్లు, సి ఇటలిన్ డై అమీన్ టెట్రా అసిటిక్ ఆమ్లం, డి పైవన్నీ సరైనవి. సారీ అండి, ఇది ఇటలిన్ కాదు, ఇథలిన్. రక్తస్కందన నిధి కేంద్రాలలో పరీక్ష నాళికలో రక్తస్కందనం నివారించడానికి వినియోగించేవి సిట్రేటు, ఆక్సలేట్లు, ఇథలిన్ డై అమీన్ టెట్రా అసిటిక్ ఆమ్లం. ఇవి 3 సరైనవే మనకి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.